12 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిందో బీజేపీ మంత్రులు ఎంపీలు చెప్పాలన్నారు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. తెలంగాణపైన బీజేపీ మొదటి నుంచి సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. ఆ తర్వాత ఆ ఊసే లేదన్నారు. మెట్రో విస్తరణకు కేంద్రం సహకారం లేకపోవడంతో సొంత నిధులతో పనులు చేపట్టాల్సి వస్తోందని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం ఫెవికాల్ కంటే బలమైందని విమర్శించారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఎన్నోసార్లు హైదరాబాద్కు రావడం జరిగింది. ప్రతి సందర్భంలో బీజేపీ నాయకులు చంకలు గుద్దుకుంటూ మోడీ గారు తెలంగాణకి ఇచ్చేసిండ్రు అది చేసిండ్రు అని చెప్పి కాకి లెక్కలు చెప్పడం ఒక అలవాటుగా మారింది. ఈరోజు 12 సంవత్సరాల తర్వాత మోడీ గారికి, బీజేపీ నాయకులకు, ముఖ్యంగా ఎంపీలకు, కేంద్ర మంత్రివర్యులకు మీరు ఈ 12 సంవత్సరాల్లో తెలంగాణ కోసం అదనంగా తీసుకొచ్చింది ఏంది? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు నిధుల వరద పారుతూ ఉంటే వారికంటే ఎక్కువ ఎంపీలు ఇచ్చి అస్తిత్వాన్ని చాటుకున్న ఈ రాష్ట్రానికి మొదటి నుంచి కూడా సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. స్టేట్ ఫార్మేషన్ కాగానే మండలాలు, భద్రాచలం, మన ఖమ్మం జిల్లాలో 6 మండలాలు పోలవరంలో మునగడానికి ఇచ్చింది. అవన్నీ గతం. ఇప్పుడు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలుపెట్టినప్పుడు మహబూబ్ నగర్కు మోడీ గారు వస్తే నేను అక్కడనే ప్రత్యక్షంగా విన్నా. జాతీయ హోదా ఇస్తాము అని చెప్పిండ్రు. ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత దాన్ని ఊసి మర్చిపోయినరు. ఏ బీజేపీ ఎంపీ కానీ కేంద్ర మంత్రి కానీ ఎందుకు మా పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వవు అని చెప్పి అడిగిన పాపాన పోలే. అదే పోలవరంకు సెంట్రల్ అసిస్టెన్స్ దొరుకుతూ ఉంది, క్లియరెన్సులు అయిపోతూ ఉన్నాయి, శరవేగంగా పోలవరం నిర్మాణం పూర్తి చేసుకుంటూ ఉన్నది. మరి మా పాలమూరు బిడ్డలు ఈ దేశంలో లేరా? పోనీ బీజేపీ కోటే లేదా? ఒక నిర్లక్ష్యం, నిరాదరణ తెలంగాణ పట్ల ఉన్నది. గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని చెప్పి తను వచ్చిన తర్వాత అక్కడ ఒకటి ఏర్పాటు చేసి ఎన్నో సదుపాయాలు ఇచ్చి ప్రపంచంలోని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ క్రియేట్ చేసి అక్కడికి తీసుకొచ్చిండు. మరి ఆ గిఫ్ట్ సిటీకి ఇచ్చిన రాయితీలు కానీ, ఆ ఎస్సీజెడ్ స్టేటస్ కానీ హైదరాబాద్లో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎందుకు ఇవ్వలేదు? మనం చాలా వెనుకబడ్డాం. బీసీల హక్కుల కోసం పోరాడుతుంటే అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. మోదీ సభకు ఎక్కడ ఆటంకం వస్తుందో అని బీసీ నాయకులను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అరెస్టు చేయడం కరెక్ట్ కాదన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా హైదరాబాద్లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర ఆందోళన చేపట్టాయి. జనగణనలో బీసీల కులగణన చేయాలన్నారు. లేదంటే 80 కోట్ల బీసీలను మోదీ మోసం చేసినట్లే అన్నారు. జాతీయ జనగణనలో బీసీ కులగణను చేపట్టాలని డిమాండ్ చేశారు. పర్యటన సందర్భంగా చాలా అంతవరకు కూడా మనకు తెలంగాణ ఇక్కడ బీసీ వర్గాల విషయంలో కానీ, తెలంగాణ ఆకాంక్ష విషయంలో కానీ ఆ పార్టీ వైఖరి స్పష్టం చేయాలనే డిమాండ్తో ఇవాళ అందరూ కూడా ఐక్యమవుతున్నారు, ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కులగణన చేస్తామని చెప్పి ఇప్పుడు సెన్సెస్లో కులగణనకు అవకాశం ఇవ్వలే. అదేవిధంగా తెలంగాణలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ పాస్ అయిన బిల్లుకు రాజ్యాంగ రక్షణ కల్పించే ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేయమని కోరినా రాష్ట్ర ఆకాంక్షలకు విరుద్ధంగా వాళ్ళు తుంగలో తొక్కిపెట్టారు. తెలంగాణ ఆకాంక్షల మీదనైతే ఎప్పుడూ బురద దల్లుతూనే ఉన్నారు. మీరు తెలంగాణ ఆకాంక్షలను అణచివేసి బురద దల్లి తెలంగాణ విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఈ ప్రజలను అవమానపరుస్తున్నారు. వీటి విషయంలో అందరూ కూడా ఒక స్పష్టమైన వైఖరింది. మీది బీసీల విషయంలో మీ వైఖరింది, తెలంగాణ పట్ల మీ వైఖరింది తేల్చి చెప్పమని ఇక్కడ ప్రజలు అందరూ కూడా సీరియస్గా అడుగుతున్నారు. ఆ ప్రజలు ఇవాళ అందుకనే ఒక నిరసన తెలియజేస్తున్నారు. నిరసన తెలియజేస్తూ బీజేపీ వైఖరి స్పష్టం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని ఇవాళ అందరూ కూడా అడుగుతున్నారు. ఇవాళ ఇంకొక మాట ఏంటంటే అందరూ కూడా ఇవాళ చాలామంది ఇదే రకంగా ఇక్కడికి రావాలని కోరుకున్నారు, కానీ వాళ్ళందరూ అరెస్ట్ అయినారు. ఈ అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా సభకు వెళ్ళి అక్కడ ఇబ్బందులు కల్పించాలనే ఆలోచనతో లేరు. కేవలం తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు.
అటువంటి వాళ్ళను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరు